భారత పార్లమెంటులో చర్చలంటే సాధారణంగా రాజకీయ విమర్శలు మరియు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన అడిగిన ప్రశ్నలు ఏ రాజకీయ పార్టీకో సంబంధించినవి కావు. నీవి, నావి, మనందరివి. మిడిల్ క్లాస్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాల గురించి ఆయన వేసిన ప్రశ్నలకి బీజేపీ ప్రభుత్వం ఎందుకు తడబడుతుంది? ఈ వీడియోలో రాఘవ్ చద్దా లేవనెత్తిన టాప్ 5 అంశాల గురించి తెలుసుకుందాం. రాఘవ్ చద్దా ప్రధానంగా లేవనెత్తిన అంశం ఇన్కమ్ ట్యాక్స్. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నా వారు వేరువేరుగానే ట్యాక్స్ కట్టాలి. రాఘవ్ చద్దా జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లింగ్ అనే కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఈ ప్రతిపాదనలో రాఘవ్ చద్దా గారు ఒక అద్భుతమైన పదాన్ని వాడారు. అదే ట్యాక్స్ టెర్రరిజం. మధ్యతరగతి కుటుంబం ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో పన్ను కొడుతూనే ఉంది. ఒక సామాన్యుడు సంపాదిస్తే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఆ మిగిలిన డబ్బుతో ఏదైనా వస్తువు కొంటే దాని మీద జీఎస్టీ కట్టాలి. పోనీ కష్టపడి ఇల్లు కొనుక్కుంటే స్టాంప్ డ్యూటీ కట్టాలి. కారు కొంటే రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఆ కారులో పెట్రోల్ పోసి ఎగ్జాస్ట్ డ్యూటీ కట్టాలి. చివరికి చనిపోతే శ్మశాన వాటికలో కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆయన అడిగిన లాజిక్ ఏంటంటే, ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు పన్ను మినహాయింపు ఇస్తుంది. కానీ దేశానికి వెన్నెముకగా ఉన్న మధ్యతరగతి వారికి మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదు. జాయింట్ ఫైలింగ్ అనే పద్ధతిని తీసుకురామని ఆయన డిమాండ్ చేశారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు వారిద్దరిని ఒకే యూనిట్గా చూసి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి. దీనికి బీజేపీ ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానం ఏంటంటే, మేము దేశాన్ని డీల్ చేస్తున్నాం. అంటే ప్రశ్న ఒకటి, సమాధానం ఒకటి అన్నమాట. ఇక సెకండ్ పాయింట్, మనందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కానీ మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. రాఘవ్ చద్దా సభలో ఒక షాకింగ్ డేటా బయటపెట్టారు. గత 5 ఏళ్లలో కేవలం మినిమం బ్యాలెన్స్ లేనందుకు సామాన్యుల దగ్గర నుంచి బ్యాంకులు వసూలు చేసిన పెనాల్టీలు అక్షరాల 21,000 కోట్ల రూపాయలు పైమాటే. ఆయన అన్న మాట వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. పేదరికాన్ని శిక్షించే ఏకైక దేశం భారత్. అవును, నిజమే. ఎందుకంటే ఒకరి దగ్గర డబ్బు లేదు కాబట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ ప్రభుత్వం ఆ పేదరికం మీద కూడా పన్ను వేస్తుంది. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారి దగ్గర ఒక రూపాయి కూడా వసూలు చేయని ఈ బ్యాంకులు సామాన్యుడి అకౌంట్లో 500 రూపాయలు లేకపోతే 50 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. దీనిపై బీజేపీ ఎంపీలు నీళ్లు నమలడం తప్ప మేము ఈ పెనాల్టీలు రద్దు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరో ముఖ్యమైన పాయింట్, మొబైల్ ఫోన్ రీఛార్జ్. మనందరం అనుకుంటాం నెలకు ఒకసారి రీఛార్జ్ చేస్తున్నామని. కానీ టెలికాం కంపెనీలు మనకిచ్చే వ్యాలిడిటీ ఎన్ని రోజులు? కేవలం 28 రోజులు మాత్రమే. రాఘవ్ చద్దా గారు దీని వెనుక ఉన్న అతిపెద్ద కుట్రను బయటపెట్టారు. ఒక ఏడాదిలో 360 రోజులు ఉంటాయి. కానీ మనం 28 రోజులు చొప్పున రీఛార్జ్ చేస్తే ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక నెల అదనంగా మనం కంపెనీలకు డబ్బులు కడుతున్నాం. ఒక్కో రీఛార్జ్ సగటున 200 రూపాయలు అనుకున్నా దేశంలో కోట్లాది మంది వినియోగదారుల దగ్గర నుండి కంపెనీలు ఏడాదికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు అదనంగా లాభం పొందుతున్నారు. దీనిపై ట్రాయ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? 30 రోజులు వ్యాలిడిటీ ఇవ్వాలని ప్రభుత్వం ఎందుకు ఆర్డర్ వేయడం లేదు అని ఆయన అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో నిశ్శబ్దమే సమాధానమైంది. బీజేపీకి ఈ కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమా లేక ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని సూటిగా నిలదీశారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, రాఘవ్ చద్దా అడిగిన ఈ ప్రశ్నలకు బీజేపీ ఎందుకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతుంది? ఎందుకంటే ఆయన అడిగినవి కేవలం భావోద్వేగపూరితమైన అంశాలు కావు, పక్కా గణాంకాలు. ప్రభుత్వం చెప్పే అచ్చా దిన్ అంటే ఈ మంచి రోజులు ఎవరికి వచ్చాయి? అదానీకా లేదా అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకా లేక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకా? రాఘవ్ చద్దా లేవలెత్తిన ఈ పాయింట్స్ అన్నీ సామాన్యులకు బాగా అర్థమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం పెద్ద దేశాలతోనే పోటీ పడుతున్నాం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని జనరల్ స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ సామాన్యుల ఒంటింట్లో పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న సేవింగ్స్ గురించి మాట్లాడడానికి భయపడుతుంది. సంఖ్యాబలం ఉంది కదా అని ప్రతిపక్షాల గొంతు నొప్పేయడం తప్ప వాస్తవంగా అంగీకరించే ధైర్యం చేయడం లేదని రాఘవ్ చద్దా మాటలు నిరూపిస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అంశాలు మనందరి సమస్యలు. రాజకీయాలు పక్కన పెడితే ఒక ఎంపీగా ప్రజల కష్టాలను పార్లమెంటు సాక్షిగా ఎండగట్టడం నిజంగా అభినందనీయం. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఇన్‌స్టంట్ నూడిల్స్ వరకు మనం కొడుతున్న ప్రతి పైసా పన్ను పారదర్శకంగా ఉండాలని మనం కోరుకోవడంతో తప్పు లేదు. మరి రాఘవ్ చద్దా అడిగిన ప్రశ్నల్లో మీకు ఏది అత్యంత ముఖ్యమని అనిపించింది? 28 రోజుల రీఛార్జ్ మాయాజాలమా లేక బ్యాంకుల పెనాల్టీలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి లోతైన విశేషాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్.